డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ని ఈ 5గురు కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషను, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ వితిన్ 20 డేస్లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి డిసెంబరు 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు ఈ 25 విలేజెస్కి. డిసెంబర్ 30th అది అప్రూవ్ అయితే జనవరి 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ జూన్ 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు డీటెయిల్గా కొంతమంది రైతులు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అనేక విషయాల్ని ఆల్రెడీ 15 days బ్యాక్ యాక్చువల్గా మంత్రి వాళ్ళతోనూ ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేసాం. దాని మీద అంతా డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు. ఇవన్నీ కూడా ప్రతి రైతుకి ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 6 నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం. కొన్ని కోర్టు కేసులు ఉండటం, కొన్ని డిఫరెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 719 ఎకరాలకు ఇంకా ఇవ్వాలి. అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు. దానికి ఐ థింక్ 27వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి. అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు, శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. రైట్, ఇది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, మంత్రి నారాయణ చెప్తున్నటువంటి మాట. మౌలిక సదుపాయాల అంశం పైన ఎవరెవరికి కేటాయింపులు చేశారు కాంట్రాక్టర్లకి, వారు చేయబోయేది ఏంటనేది ఒక అంశం అయితే 6 నెలల కాల వ్యవధిలో ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి నారాయణ గారు చెప్తున్నటువంటి విషయం. సో ఎందుకంటే 34,000 ఎకరాల భూమిని ఎంతో నమ్మకంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో ఇచ్చినటువంటి రైతులకు ఇబ్బంది కలిగించము అని చెప్పి ఇవాళ చెప్పినటువంటి మాట. సో అయితే రైతుల వైపు నుంచి కూడా అనేక అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చారు. సో ఎంత పర్సంటేజీలో సమస్య ఉంది అనేది ఒక అంశం అయితే, సో ఉన్నదాన్ని పరిష్కరించాలి కదా, పరిష్కరించేదానికి వారితో మాట్లాడాలి, అధికారులు ఆ క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, వారు చెప్పింది వినాలి అనేటువంటిది ప్రధానంగా కూడా వ్యక్తమైనటువంటి అభిప్రాయం. సో చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు వీరు ఇవాళ గతంలో కూడా సమావేశమయ్యామన్నారు. సో ఆ సమావేశంలో ఏం జరిగింది అనేటువంటిది బయటకు చెప్పాల. సరే ఇవాళ ఒక క్లారిటీతో ఇది అని చెప్పి ఒక స్పష్టత ఇచ్చారు. సో ఇలాంటప్పుడే అది రైతులకు కూడా చేరుతుంది. అలా ఆ చేరిన తర్వాతే రైతులకు ఉన్నటువంటి నమ్మకం కానీ, లేకపోతే వారికి ఇంకేదన్నా అనుమానాలు ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా సమస్యలు ఉన్నా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లభిస్తుంది. సో ఎస్ సత్య, ఇప్పుడు మనం విన్నాం అటు కేంద్ర మంత్రి కావచ్చు లేదా నారాయణ గారు చెప్పినటువంటి మాటలు. సో వారు చెప్తున్న దాని ప్రకారం ప్రతి అంశాన్ని కూడా పరిష్కరిస్తాం, 34,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలిగించం అనేటువంటిది నారాయణ గారు చెప్పినటువంటి మాట. సో ఈ సమావేశం తర్వాత, ఈ ప్రకటన తర్వాత రైతులు కావచ్చు లేదా రైతు జేఏసీ సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే గత అనుభవం